నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం. ఈ వారంలో ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను లీఫీ వెజిటబుల్ తో ఒక స్పెషల్ అన్నమాట. ఆకుకూరతో ఒక మంచి డిఫరెంట్ రెసిపీ. మరి ఏ ఆకుకూరతో చేస్తున్నాను? పుదీనా కాదు, కొత్తిమీర. తెలుసుగా మీకు? కొత్తిమీర కూడా ఆకుకూరేనండి. ఎప్పుడు మనం గార్నిషింగ్ కి వాడుతూ ఉంటాం కదా, కానీ దాన్నే మెయిన్ ఇంగ్రీడియంట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది నాకు. అందుకే నేను మీ అందరి కోసం చేస్తున్నాను కొత్తిమీర ఆలు కర్రీ. మరి కొత్తిమీర ఆలుని తయారు చేసేద్దామా? మంచిగా ఇది కర్రీ ఐటెం. ఫస్ట్ ఏం చేయాలంటే యాక్చువల్లీ డీప్ ఫ్రై చేయాలన్నమాట. మనము డీప్ ఫ్రై చేయాలి అంటే నూనెని వేడి చేయాలి. నూనెని వేడి చేయాలంటే టైం పడుతుంది, అందుకే ముందు అదే పని చేద్దాం. లేట్ చేయకుండా ఆయిల్ వేసేసుకుందాం. దీంట్లో ఇలా పోస్తే ఎప్పటికవుతుందండి, ఇలా పోయాలి. అది సంగతి. దీన్ని పక్కకు పెడదాం. ఈలోపు మనం ఒకటి మిక్సీ చేసుకోవాలన్నమాట. మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం నేను చెప్పాను కదా కొత్తిమీర ఆలు అని, కొత్తిమీర ఎక్కువగా తీసుకుంటాం ఇందులో. ఆ ఫ్లేవర్ మనకి ఎక్కువ రావాలి కాబట్టి చక్కగా పైనుంచి కొంచెం కొత్తిమీర వేద్దాము కర్రీలో, అందుకని కొంచెం ఉంచుదాం. దీంట్లో వేసేసుకుంటున్నాను కొత్తిమీరతో పాటు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు, అలాగే టమాటా ముక్కలు. జస్ట్ అది గ్రేవీ కోసం, ఆ పులుపు కోసం ఎక్కువ వేయొద్దు, ఒక 4 ముక్కలు అయితే చాలు. హోల్ గరం మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, సాజీరా అన్ని ఇందులోనే ఉన్నాయి. కొంచెం ఘాటుకు తగ్గట్టు. అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా కాదు మీ ఇంట్లో పేస్ట్ లేదనుకోండి, అల్లం వెల్లుల్లిపై విడిగా ఉందనుకోండి, ఆ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో మనం పట్టేది మిక్సీనే కదా. దీంట్లో వేద్దాం ధనియాలు. అయితే ధనియాలు ఎక్కడి నుంచి వస్తాయో మీ అందరికీ తెలుసు కదా, కొత్తిమీర నుంచే కదా. దీన్ని ధనియా పత్తా అని కూడా అంటాం హిందీలో కొత్తిమీరని, ఎందుకంటే ఇది ధనియాలు దీని నుంచే వస్తాయి కాబట్టి. ధనియాల ఫ్లేవర్ కొత్తిమీర వేస్తే వచ్చేస్తుంది, కాకుండా ఇది కొత్తిమీర ఆలు కాబట్టి ఆ ఫ్లేవర్ మరింత రావాలి అంటే కాస్త మనం ధనియాల పొడి ఎక్కువగానే వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. పులుపు కోసం టమాటా యాడ్ చేసాం, అయినా కూడా కాస్తంత నిమ్మరసం వేసుకుందాం ఇందులో. ఇప్పుడు దీని అంతటిని మిక్సీ పట్టాలి. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. మనం దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మీకు ఆయిల్ హీట్ అయింది కదా, ఈ ఆయిల్లో ఏం చేయాలి అంటే ఆల్రెడీ నేను బంగాళదుంపని ఉడకపెట్టి తొక్క తీసేసాను. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా, ఆలులో నీళ్లు లేకుండా చూసుకొని, కావాలంటే సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలుని అవి డీప్ ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఏం చేద్దామంటే ఈ వైపు కర్రీకి ప్యాన్ పెట్టేసుకుందాం. దీంట్లో బటర్ వేసుకోవాలి. కాస్త ఎక్కువగానే. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేద్దాం, మరి ఎక్కువ కాకుండా కాస్తంత ఆయిల్ కూడా వేద్దాం, కర్రీకి సరిపోవాలి కాబట్టి. ఇది మెల్ట్ అవ్వాలి. ఆలు ఒకసారి మనం టర్న్ చేసుకుందాం. ఇది అన్ని వైపులా ఈవెన్ గా ఫ్రై అవ్వాలి. మనకి ఇక్కడ కూడా బటర్ వేసుకున్నాం, నూనె వేసుకున్నాం కదా, ఇది హీట్ అయింది, బటర్ మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర,
కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఉప్పు, ఈ ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయిన వెంటనే దీంట్లో మనం ఏం చేద్దామంటే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఏదైతే ఈ కొత్తిమీర పేస్ట్ ఉందో పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి చేసుకున్న ఈ ముద్దని ఇందులో వేసేసుకుందాం. కొత్తిమీర మామూలుగా పైనుంచి వేస్తేనే మంచి వాసన వస్తూ ఉంటుంది. కొత్తిమీరతోనే మనం డిష్ చేస్తే ఎంత బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అప్పుడే స్టార్ట్ అయింది కూడా, కొత్తిమీర ఇలా వేసామో లేదో. ఇప్పుడు ఇందులో కాస్తంత గరం మసాలా పౌడర్, 1 స్పూన్, అంతటా సరిపోయే సాల్ట్. మనం కొంచెం కొంచెం వేసుకున్నాం కదా, కానీ ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తాం కాబట్టి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. పైనుంచి కొంచెం కొద్దిగా నిమ్మరసం, ఇందులో కూడా వగరు అలాంటిది ఏమైనా ఉంటే ఈ కొత్తిమీరలో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఆ నిమ్మరసం, ఆ పులుపు అనేది. సో ఇక్కడ మనకి ఆలు ఫ్రై అయిపోయాయి. ఆలుని తీసేసుకుందాం. ఆలుని డైరెక్ట్గా దీంట్లో వేసేసుకుందాం. ఈ స్టవ్ ఆపేసి ఈ ఆలు దాంట్లో కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు వంటల్లో కూడా చాలాసార్లు చెప్పుంటాను నేను, దీంట్లో ఉన్న మసాలాలన్నీ ఇప్పుడు మనం ఏదైతే ఫైనల్గా వేసింది ఉంటుందో దానికి పట్టుకోవాలి అంటే మనం వాటర్ పోసుకోవాలన్నమాట. చాలు. ఇప్పుడు ఈ ఆలు అంతా సాఫ్ట్ అవ్వాలి ఈ గ్రేవీలో. అప్పటి వరకు మనం దీన్ని మూత పెట్టేసి ఉడికిద్దాము. చూద్దామా ఒకసారి. బటర్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ రెడీ. ఒకసారి మనం కలుపుకుందాం. ఫైనల్ బౌల్లోకి తీసుకునే ముందు ఇందులో వేసుకుందాం కాస్త ఫ్రెష్ క్రీమ్. చాలు. ఫ్రెష్ క్రీమ్ ఏంటంటే ఇంకా రుచిని ఇంకా థిక్నెస్ని ఇస్తుంది. పైనుంచి కొత్తిమీర కూరలోనే కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం కొంచెం వేసి. సో ఇప్పుడు దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆపేసి ఆలు ఏంటంటే పెద్ద పెద్దగా కట్ చేసాం కదా, మనం ఉడికించినా కూడా చిన్న చిన్న ముక్కలు అవ్వలేదు, అవి డీప్ ఫ్రై చేసినా కూడా. అందుకే ఇంత పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు చేయొద్దు. తొందరగా ఉడికిపోయి మళ్ళీ అదంతా మెత్తగా అయిపోతుంది. సో ఒక టమాటాతో గార్నిష్ చేసిన ప్లేట్లోకి దీన్ని తీసుకున్నాం. సో పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేద్దాం. ఓకే, గుమగుమలాడే కొత్తిమీర ఆలు రెడీ అయిపోయి నా చేతిలోకి వచ్చేసింది. మరి ఈ కర్రీని నేను టేస్ట్ చేసేస్తాను. ఆలు ముందే ఉడికించాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది. అలాగే మనం నిమ్మరసం వేసాం కదా, ఆ పులుపు అంతా కూడా దీన్ని బ్యాలెన్స్ చేస్తూ చక్కటి రుచిని, కమ్మదనాన్ని తీసుకొచ్చింది అనమాట. మరి ఈ గుమగుమల్ని మీరు కూడా ఇంట్లో ఆస్వాదించాలనుకుంటే వెంటనే ఈ కొత్తిమీర ఆలుకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. కొత్తిమీర ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, హోల్ గరం మసాలా, టమాటా ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, బటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఫ్రెష్ క్రీమ్. కొత్తిమీర ఆలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె పోసుకోవాలి. అది వేడయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, హోల్ గరం మసాలా దినుసులు,
అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడైన ఆయిల్లో ఉడికించి తొక్క తీసిన బంగాళదుంప ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా బటర్, కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఉప్పు వేసి వేయించి మిక్సీ చేసుకున్న కొత్తిమీర మసాలా ముద్దను వేసి వేయించాలి. కాస్త వేగాక గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి పక్కనే వేగిన ఆలు ముక్కలను వేసి కొన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించి బాగా ఉడికాక ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, రుచికరమైన కొత్తిమీర ఆలు రెడీ. ఈ వారం టెలికాస్ట్ మిస్ అయిపోయినని ఫీల్ అవుతున్నారా? అవ్వద్దండి, యూట్యూబ్ లో మమ్మల్ని చక్కగా మీరు ఫాలో అయిపోవచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారుగా ఈ రోజు ఈ వారంలో గుమగుమలాడే కొత్తిమీర ఆలుని ఇలాగే మరింత గుమగుమలతో మరింత మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.